బేలమండల కేంద్రంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం ఎంపీడీఓ మహేష్ కుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఎంపీడీఓ మండల స్థాయి ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఇందులో రైతు భరోసా, సబ్సిడీ గ్యాస్, అలాగే తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు మండలానికి 21 కోట్లు వచ్చినట్లుగా తెలిపారు. అదేవిధంగా మండల స్థాయి అధికారులు తమ ప్రగతి నివేదికను సమావేశంలో చదివి వినిపించారు. సమావేశంలో పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇక స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శ్రీమంతం నిర్వహించారు. అందరం కలిసి మా మండలంలో ఎవరైనా కానీ హెల్మెట్ లేకుండా 99 రోజుల ప్రజాపాలన ప్రగతి నివేదికలో భాగంగా ఈరోజు మండల్ లెవెల్ కమిటీ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వేల మండలంలో ఈరోజు మండల్ లెవెల్ ప్రగతి నివేదిక నిర్వహించడం జరిగింది. ఇందులో మండల్ లెవెల్కి సంబంధించిన అగ్రికల్చర్ కానీ, హెల్త్ కానీ, ఎంపీడీఓ కానీ, తహసీల్దార్ కానీ, తర్వాత యానిమల్ హస్బెండరీ కానీ, ఇంకా మిగతా డిపార్ట్మెంట్ అందరి ద్వారా ప్రగతి నివేదిక చదివించి అందరికీ తెలియజేయడం జరిగింది. వారి అభిప్రాయాలను కూడా తెలుసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 99 రోజుల్లో నిర్వహించాల్సిన కార్యక్రమాలు, తర్వాత 99 రోజుల తర్వాత మన ప్రభుత్వం చేపట్టే అల్పాహార పథకం కానీ, లేదా కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం కానీ, లేదా బీమా పథకం కానీ, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇంకా ముందు రాబోతున్నాయని ప్రజలందరికీ తెలియజేస్తూ, వారితో పాటు ఈరోజు అంగన్వాడీ సెంటర్ ద్వారా కానీ, అగ్రికల్చర్ ద్వారా కానీ స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రజలందరికీ వాటి ప్రాముఖ్యత గురించి కూడా వివరించడం జరిగింది. అందులో భాగంగా ఈ అంగన్వాడీ సెంటర్ నుంచి ఏర్పాటు చేసినటువంటి 10 మంది గర్భిణీ స్త్రీలకు సీమంతం కార్యక్రమాలు కూడా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా పాఠశాల విద్యార్థుల చేత సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని